నమస్కారం మేసి న్యూస్ కి స్వాగతం. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, గత ప్రభుత్వంలో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అనేది లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో ఉన్న సుమారు 30 మందికి 30 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరుపేటలోని ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో పేదలను ఆదుకుంటున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పేద ప్రజలకు కార్పొరేట్ అందకుండా చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అద్దంకి నియోజకవర్గంలో వందలాది మంది పేద ప్రజలు ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్లు చేయించుకోగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ఆదుకున్నారని రవికుమార్ చెప్పారు. రాజు చూడండి రాండమ్మా మీరు కూడా ప్రణవరాజు దేనుకొండ చెన్నుపాటి రాఘవులు ఇది 3 లక్షలు నరిశెట్టి విజయలక్ష్మి గారు నరిశెట్టి విజయలక్ష్మి కొంచెం దద్దాల త్రివేణి చూడమ్మా మండలనేని పావని కొనిదన కొప్పెరపాడు ముడావత్ దానయ్య నాయక్ 3,66,000 బత్తుల అబ్రహం ముక్తేశ్వరం సిరిగిరి సౌజన్య చూడం ముక్తేశ్వరం సిరిగిరి సౌజన్య కొమ్మతోటి సుజాత బల్లికూర కొమ్మతోటి పెనప ఝాన్సీ ఆశా కిరణ్ జాగర్లమూడి అద్దంకి పట్టణంలోని 13వ వార్డుకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన 50 కుటుంబాల వారు టీడీపీని వీడి ఆదివారం వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. వీరికి అశోక్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వారికి కష్టాలు ఎదురవుతాయని, ఎన్ని కష్టాలు వచ్చినా 2 సంవత్సరాలు ఓపిక పడితే కష్టానికి తగిన ఫలితం ఉంటుందని అశోక్ కుమార్ చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు అనే భేదం లేకుండా కలిసికట్టుగా పనిచేసి జగనన్న గెలుపుకు కృషి చేయాలని అశోక్ కుమార్ పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ వారి సపోర్ట్ ఉంటుందని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ఉండాలన్నారు. త్వరలోనే అందరికీ మంచి రోజులు వస్తాయని అశోక్ కుమార్ తెలియజేశారు. రాడు సార్ ముందుకు రండి. వాటి కూరలు గెట్టుకోవాలి.
వద్దర్లే సార్ ఈర్కోరు వాళ్ళందరూ ముందుకు రండి. కొంచెం జరుగు మా ఏరియా బుజ్జి మసాలా రండి రండి, అందరు వస్తుండండి. దీపావళి పండుగను పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణంలో 12 బాణాసంచార దుకాణాలు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారుల నుంచి అనుమతులు పొంది బాణాసంచారం విక్రయించేందుకు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయగా 19, 20 తేదీలలో మాత్రమే క్రాకర్స్ అమ్మకాలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు పడుతుండటంతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నాడు వర్షం లేకపోతే విక్రయాలు జరిగే అవకాశం ఉంది. గత ఏడాది దీపావళి మందుల విక్రయాలు అనుకున్న దానికంటే ఎక్కువ శాతంలో జరగగా ఈ ఏడాది 12 దుకాణాలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఒకటి అదే కడ్డీలో ఒకటి పొలకు అదే ఏమంటే దీంట్లో నెంబర్ చెప్పయా 1160.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర స్థాయిలో నష్టపోతారని సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వరరావు అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో శనివారం రాత్రి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దు చేయాలని వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నారని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీతో మాట్లాడి నిధులు మంజూరు చేయించుకుని మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాల్సి ఉండగా ప్రైవేటీకరణ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను తక్షణమే రద్దు చేయాలన్నారు. వచ్చిన ఇప్పుడు 4 బియ్యి రావాలి ఆర్బిఎక్స్ తర్వాత తెలియదు కానీ పీపీపీ అనే దానికి సంబంధించినటువంటి ఈ విధానాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. పీపీపీ ప్రభుత్వం పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరు ఒకటి పేరు పెట్టి ఈ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేదానికోసం, ప్రైవేట్ వ్యక్తులకు వ్యాపారస్తులకు ఇస్తారని మీరు అనుకోవద్దు. ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈపాటికే విద్యావస్థలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ సంబంధించినటువంటి ఆయన కొన్ని కాలేజీలు, ఎన్ఐఏ పాఠశాలలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జనాల మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి కొన్ని కాలేజీలు కేటాయించడానికి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, దాంట్లో కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి నాయకులే పంచుకునే పద్ధతిలో ఈ పీపీపీ 4వ పీరియడ్ పీపీపీతో 4వ పీరియడ్ అంటే పార్టీలో ఉన్నటువంటి పంచుకునే పద్ధతి 4వ పీరియడ్. అందుకని ఇట్లాంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేమంటే ప్రైవేటు భాగస్వామ్యంతో మేము అభివృద్ధి చేస్తా ఉన్నాము, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి పీపీపీకి అర్థం తెలియని కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు వాదన చేస్తారు. అంటే అర్థం తెలియని ఏంటో వాళ్ళు చెప్పాలి. పీపీపీకి 3 పీ మీరు పెట్టేది ఇంకా ఏమన్నట్టు 4వ పీ ఉందంటే మీరు పంచుకునే పద్ధతి మీరు ఇది కాకుండా ఏమంటే వాళ్ళు చెప్పాలి. అంటే రాష్ట్రంలో పేద మధ్యతరగతి పిల్లలు ఈరోజు మెడికల్ డాక్టర్లు చదవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని లేకుండా చేస్తూ ఉంది. మేము కొంతకాలమే 33 సంవత్సరాలు మేము ప్రైవేట్ పరం చేస్తామని ఇంకో వాదన చేస్తాం. అంటే 33 సంవత్సరాల తర్వాత ఎవరుంటారు? ఈ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే ఈ నాయకులు అప్పుడుగా బతుకుంటారని కూడా ఎవరు చెప్తారు. 33 సంవత్సరాలు అంటే ఎవరు ఉంటారు, ఎవరు లేదని కూడా చెప్తారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో ఇంకో 33 సంవత్సరాల వాళ్ళు అంటే ఈ పద్ధతి ఏదో పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంపదని ప్రజలకు అవకాశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? విద్య, వైద్యం అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా పెట్టుకొని పేద ప్రజలందరికీ విద్య అందాలి, అలాగే వైద్యం అందాలి అని చెప్పి అందులో భాగంగా ఈ కాలేజీలు తీసుకురావడం అనేటువంటి జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు 40 years ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి వ్యక్తి ఏ రోజన్నా ఒక మెడికల్ కాలేజీ ఈ 15 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలోనే మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల మనకి ఒంగోలు రిమ్స్ కాలేజీ రావడం జరిగింది. అందులో రిమ్స్ కాలేజీ రావడం, మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, ఎంతమంది ఈ జిల్లాలో పేద ప్రజలకి ఉచిత వైద్యం అనేటువంటిది అందుతూ ఉంది. ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల అందులో ఉన్నటువంటి సీట్లలో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మెడికల్ విద్య చదువుకోవడానికి అందుబాటులో ఉన్నది. అది లేకుండా చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వం యొక్క కుట్రని ఈరోజు మనందరం కలిసి ఎదుర్కోవాలనేటువంటి అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి దాన్ని మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి తండ్రి కొడుకు అలాగే కూటమి సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలి. అందులో ఆయన పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ సీట్లు
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనేటువంటివి తీసుకురావడం జరిగింది. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కొంత ఫీజు పెంచి కట్టుకోగలిగినటువంటి వాళ్ళకి కూడా అందులో అవకాశం కల్పించారు. కానీ పూర్తిగా కాలేజీ హాస్పిటల్ అంతా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. ఈరోజు మనకి గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, నాగార్జున యూనివర్సిటీ, ఇవన్నీ. నాగార్జున యూనివర్సిటీలో కూడా బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, కెమిస్ట్రీ కోర్సులు కొత్తగా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కోర్సులు రద్దు కావాలి, ప్లస్ యూనివర్సిటీకి బర్డెన్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని 25% సీట్లని మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అనేటువంటి వాటిని పెట్టి ఫీజులు పెంచేవాళ్ళు తప్ప రిజర్వేషన్స్ కానీ అక్కడ మెరిట్ కానీ ఎక్కడ ఇబ్బంది కలిగేది కాదు. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో చిన్నారులు, పెద్దలు తగు జాగ్రత్తలు పొందాలని, టపాసులు ఎక్కడంటే అక్కడ కాల్చకూడదని అద్దంకి అగ్నిమాపక అధికారి వెంకట్రావు తెలిపారు. ఆదివారం అద్దంకిలో అగ్నిమాపక కేంద్రం కార్యాలయంలో అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు ఏఎస్ఎంతో మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా అద్దంకి జూనియర్ కళాశాల ఆవరణలో 12 షాపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని, అదేవిధంగా లైసెన్స్ కలిగిన 2 పర్మనెంట్ షాపులు ఉన్నాయని, ప్రజలు అక్కడే దీపావళి మందులు కొనుగోలు చేయాలన్నారు. బాణాసంచారం విక్రయించే షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని వెంకట్రావు చెప్పారు. దీపావళి రోజున ప్రజలు బాణాసంచారం కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలన్నారు. బాణాసంచారం కాల్చిన తర్వాత నీటితో ఆర్పివేయాలని వెంకట్రావు చెప్పారు. అద్దంకి ప్రజలకు అగ్నిమాపక శాఖ కేంద్రాధికారి జి వెంకట్రావు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయడం అయింది. మొదటిది, టపాసులు కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించవలెను. ఎల్లప్పుడూ ఇంటి బయట టపాసులు వెలిగించవలెను. మంటను ఎల్లప్పుడూ నీరు లేదా పొడి ఇసుకతో ఆర్పివేయండి. సగం కాలిపోయినా కానీ కాలనీయి కానీ ముట్టించిన తర్వాత మరలా ఇవి టచ్ చేయకూడదు. గుడిసెలకు, గడ్డివాములకు మరియు పెట్రోల్ బంకులకు దూరంగా ఉండి కాల్చవలను. ఆ ఏరియాలో కాల్చడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ ఫైర్ క్రాకర్స్ను గట్టి ఉపరితలంపై ఉంచి వెలిగించండి. ఏదైనా క్రాకర్స్ వెలిగించేటప్పుడు, మండేటప్పుడు మీ తలను పక్కకు తిప్పి కాల్చడం చేయవలెను. మీ బట్టలకు అగ్నికి ఆహుతైతే పొరపాటున మెల్లగా నేలపై దొర్లి అగ్గిపెట్టెలు, ఓపెన్ లైట్లు మరియు గ్యాస్ లైట్లు మొదలైన వాటికి ఎల్లప్పుడూ ఫైర్ క్రాకర్స్ షాపుల వద్ద తీసుకెళ్ళటం నిషేధించడమైనది. మరియు మన అద్దంకి పట్టణంలో తాత్కాలికంగా 12 షాపులకు పర్మిషన్ ఇచ్చి ఉన్నాము. ఆ 12 షాపుల్లో మీరు కొనుగోలు చేయవలను. మరియు 2 షాపులు పర్మనెంట్ షాపులు ఉన్నాయి, వాటిల్లో మీరు కొనుగోలు చేయవలను. పోతే టెంపరీ షాపుల దగ్గర చుట్టూ వాటర్ డ్రమ్ములు పెట్టడం జరిగింది. అలాగే ట్యాంకర్ తోటి వాటర్ కూడా నింపడం జరిగింది. ట్రాక్టర్ తోటి ఇసుక కూడా ఆ సెంటర్లో ఉంచడం జరిగింది. మీరు ఎల్లప్పుడూ దాని అగ్ని సంబంధించిన వస్తువులు ఏవి ఆ క్రాకర్స్ అమ్మే పరిసరాల్లో తీసుకెళ్లటం నిషేధించడమైనది. షాపులందరికీ గట్టిగా ఈ విషయాలని చెప్పడం జరిగినది. మహిళలు అద్భుతమైన సాంప్రదాయాలు నేర్చుకోవడానికి అద్దంకిలో జ్ఞానబోధన సభా కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆధ్యాత్మిక ప్రసంగికురాలు రమాసుందరి అన్నారు. అద్దంకిలో జ్ఞానబోధన సభా కేంద్రం ఏర్పాటు చేయగా మహిళలందరూ కలిసి ప్రారంభించుకున్నారు. జ్ఞానబోధన సభా కేంద్రంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన కార్యక్రమాలు, పఠనం, లిఖితత్వం నేర్పించబడుతున్నాయని, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రమాసుందరి చెప్పారు. ఈరోజు చాలా మంది మహిళల యొక్క సంకల్పంతో జ్ఞానబోధ సభ అని మహిళలందరూ కలిసి అద్భుతమైన సంప్రదాయాన్ని నేర్చుకోవటానికి, గురువు యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి, దానితో పాటుగా అందరికీ అమ్మైనటువంటి శ్రీ లలితా పరమేశ్వరి యొక్క లలితా సహస్రనామ భాష్యాన్ని, సౌందర్యలహరి భాష్యాన్ని, వాటితో పాటుగా ఖడ్గమాల ఏదైతే విశ్వంలో ఉందో, మానవ శరీరంలో ఉందో దానిని అనుసంధానం చేసుకునే విధంగా గృహస్థ ధర్మాన్ని ఏ మాత్రము ఏ మరపాటు లేకుండా
ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ వెనకటి కాలంలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల మాదిరిగా ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ సమాజాన్ని వారి ఇంటి వాతావరణాన్ని ఏ విధంగా ఎదగనివ్వాలి అనేది నేర్చుకోవటానికి ఒక చిన్న గురుకుల పాఠశాల లాంటి దాన్ని ఇక్కడ మేమందరం కలిసి ప్రారంభించుకున్నాము. దానికి మాకు దత్తప్రభు యొక్క అనుగ్రహముతో, దత్తనాథుడి యొక్క ఆశీస్సులతో సాక్షాత్తు నాగసూరి కుటుంబం వారి తరపున అనేక సంవత్సరాల క్రితము ఎక్కడైతే జ్ఞానబోధ జరిగిందో అది తెలియకుండానే వారి అనుసంధానకర్తలుగా మేము తిరిగి ఆ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవటం జరిగినది. ఇది గురు నిర్ణయంగా భావిస్తున్నాము. ఇక్కడ ఏమి జరుగుతుందంటే మొట్టమొదట శ్రవణము అంటే సత్సంగములో కేవలం 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. తదుపరి వచ్చిన ప్రతి ఆధ్యాత్మిక సాధకురాలు ఇక్కడ వారు నేర్చుకున్న విషయాన్ని ఒక నోట్స్లో లేఖనము రాయటం జరుగుతుంది, రాసుకుంటారు. రాయటం రాని వారు మననం చేసుకుంటారు. శ్రవణము, లేఖనము, తదుపరి జపము ఏదైతే రాశారో దానితో పాటుగా జపము నేర్చుకుంటారు. జపమాల శుద్ధి ఎలా చేసుకోవాలి, జపము మననము చేసుకోవటం వల్ల ఏం ప్రాప్తిస్తున్నది అని కూడా తెలుసుకుంటారు. దీనితో పాటుగా పక్కవారికి ముఖ్యముగా మాట తగ్గించటము, వినయంగా ఉండటము, మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మొట్టమొదటి నియమంగా ఇక్కడ ఈ స్త్రీలందరూ పాటించబోతున్నారు. ఎందుకంటే మాట వల్ల, నోటి వల్లనే రోగాలు కానీ ప్రపంచ యుద్ధాలు కానీ జరుగుతున్నాయి. అందుకని మౌన సాధన అనేది కుదరదు కనుక పరిమిత స్థితిలో మాత్రమే అవసరమైన మాటని అమ్మవారి ప్రసాదంలాగా మాత్రమే జనానికి పంచాలి అనే నిర్ణయం తీసుకున్నారు. వందే సూర్యస్నానవక్రయణ వందే మకందప్రియ వందే భక్తజనాశ్రయం కవరద వందే శ్రమం శంకర ఆవాక్ సర్వేభ్యో సర్వదేవతాయే నమో నమః. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.